హైదరాబాద్ బేగంపేట్ ప్రజాభవన్ ముందు కిడ్నీ పేషెంట్లు నిరసన కార్యక్రమం చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కిడ్నీ పేషెంట్లను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమను ఆదుకోవాలని జనవరిలో అధికారులను కలిసి విజ్ఞప్తి చేసినా ఇప్పటివరకు పట్టించుకోలేదని వాపోయారు. ప్రభుత్వం వెంటనే కిడ్నీ పేషెంట్స్ అందరికీ 10,000 రూపాయల పెన్షన్లు ఇచ్చి ఆదుకోవాలని కోరారు. మంగళ్య షాపింగ్ మాల్ లో దసరా స్పాట్ గిఫ్ట్ పక్కా. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్. ఈ ఆఫర్ అక్టోబర్ 1 నుండి 11 వరకు మాత్రమే. మంగళ్య షాపింగ్ మాల్ తెలంగాణ. రెడ్డి గారికి మా రిక్వెస్ట్ అండి, కిడ్నీ పేషెంట్లు మేమందరం కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయిన వాళ్ళం. మన తెలంగాణలో ఎంత లేదన్నా 10,000 నుంచి 20,000 మంది దాకా ఉన్నామండి. వీళ్ళందరికీ చాలా 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 ఇబ్బంది అవుతుంది. కిడ్నీ రోగులు ఏంటంటే గాజు పెంచు లాంటి వాళ్ళు చూడడానికే ఉంటారు. వాళ్ళు దేనికి పని చేయరు. పని చేయాలన్నా దేని చేయాలన్నా ఎన్నో ప్రాబ్లమ్స్, ఎన్నో ఇన్ఫెక్షన్లు వస్తాయి. వీళ్ళందరికీ మా తరపున, మీ తరపున, మన తెలంగాణ యావత్ ప్రజల తరపున హైదరాబాద్ బేగంపేట్ ప్రజాభవన్ ముందు కిడ్నీ పేషెంట్లు నిరసన కార్యక్రమం చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కిడ్నీ పేషెంట్స్ ను అసలు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. వారు తమను ఆదుకోవాలని జనవరిలో అధికారులను కలిసి విజ్ఞప్తి చేసినా సరే ఇప్పటి వరకు పట్టించుకోలేదని వాపోతున్నారు. ప్రభుత్వం వెంటనే కిడ్నీ పేషెంట్స్ అందరికీ కూడా 10,000 రూపాయల పెన్షన్లు ఇచ్చి ఆదుకోవాలని కోరుతున్నారు.